సెప్టెంబర్ నెలలో మద్యం సేల్స్ భారీగా పెరిగాయి. గత నెలలో 3,000 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. నిన్న ఒక్కరోజే 333 కోట్ల రూపాయల మద్యం సేల్ అయింది. నిన్న 3,21,000 లిక్కర్ కేసులు అమ్ముడవగా 3,24,000 బీర్ కేసులు సేల్ అయ్యాయి. ఇవాళ కూడా 400 కోట్ల వరకు లిక్కర్ సేల్స్ జరుగుతాయని అంచనా వేశారు ఎక్సైజ్ అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లిక్కర్ సేల్స్ భారీగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఇప్పుడు ఏంటంటే దసరా పండుగ కాబట్టి లిక్కర్ సేల్ పెరుగుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో చూస్తే దాదాపుగా 3,000 కోట్ల రూపాయల వరకు లిక్కర్ సేల్ జరిగింది. అంటే ఏ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నిన్న ఒక్కరోజే దాదాపుగా మనకు ఎక్సైజ్ శాఖ ఇచ్చిన లెక్కల ప్రకారం చూస్తే 333 కోట్ల రూపాయలు నిన్న ఒక్కరోజే సేల్ జరిగింది. అంటే నిన్న 30వ తారీఖు, సో ఫస్ట్ తారీఖు కాబట్టి ఈరోజు నిన్నటి వరకు నిన్న ఒక్కరోజు, ఎందుకంటే దసరా రేపు ఉంది కాబట్టి 2 రోజుల ముందుగానే భారీగా సేల్ జరిగినట్టుగా మనం అంచనా చేసుకోవచ్చు. ఈ 333 కోట్లలో నిన్న ఒక్కరోజు 3,24,000 లిక్కర్ బాటిల్స్ లిక్కర్ సేల్ అయిందనమాట. అట్లనే మరొక 3 లక్షల పైచిలకు కేసుల బీర్ సేల్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో దాదాపుగా లక్షల కేసుల్లో అమ్ముడవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా మరోవైపు ఈరోజు, ఎందుకంటే రేపు సెలవు ఉంటుంది కాబట్టి రేపు డిపోలు అన్నిటికీ సెలవు ఉంటుంది కాబట్టి రేపు డిపోలు ఓపెన్ చేయరు, కానీ మద్యం షాపులు ఇవన్నీ నడుస్తాయి కాబట్టి దాదాపుగా ఈ రోజు వరకు అయితే ఇప్పుడు నైట్ 11 గంటలకు 11:30 వరకు అట్లా వస్తుంది. సుమారుగా 400 కోట్ల రూపాయలు ఈరోజు కూడా లిక్కర్ సేల్ జరిగేటువంటి అవకాశం ఉందనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తుంది. నిన్ననేమో 333 కోట్ల రూపాయలు జరిగింది. ఈరోజు మరొక 400 కోట్ల రూపాయలు లిక్కర్ సేల్ జరిగేది. వాస్తవానికి రోజుగా కామన్గా ఎప్పుడైనా ఒక 80 నుంచి 100 కోట్లు జరుగుతుంది, లేదంటే ఒక 110 కోట్లు 120 కోట్లు జరుగుతుంది. కానీ 333 కోట్లు అనేది ఒక రికార్డ్ స్థాయిలోనే లిక్కర్ సేల్ జరుగుతుంది. గత ఏడాదితో పోలిస్తే కొంత సెప్టెంబర్ నెలలో మాత్రం లిక్కర్ సేల్ అయితే పెరిగింది. ఒకసారి చూద్దాం. ఈ 3,048 కోట్ల 51 లక్షల రూపాయల సేల్ మొత్తం సెప్టెంబర్ 1 నుంచి 31 తారీఖు వరకు జరిగింది. ఇందులో ఒక 29,92,000 కేసుల లిక్కర్ అమ్ముడుపోయింది. మరోవైపు 36,48,000 కేసుల బీర్ సేల్ జరిగింది. ఇక మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే, అంటే పోయిన సంవత్సరం 2024 సెప్టెంబర్తో పోలిస్తే ఇప్పుడు ఎంత ఎక్కువ జరిగిందంటే 210 కోట్ల రూపాయలు ఎక్కువగా సేల్ అయినట్టుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. సో దసరా కాబట్టి సెలవులు ఎప్పటి నుంచి అయితే సెలవులు ఉన్నాయో ఆ సెలవుల నుంచి కూడా, ఎందుకంటే పబ్లిక్ అంతా కూడా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తూ ఉంటుంది సిటీ నుంచి. తర్వాత కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నారు, సిటీకి కూడా వస్తూ ఉంటారు. సో మొత్తానికి మైగ్రేషన్ జరుగుతుంటుంది. సో దసరా సమయంలో ఎక్కువగా ముందుగానే ఒక వారం 10 రోజుల నుంచి కూడా లిక్కర్ సేల్ జరుగుతూ ఉంటుంది. చాలామంది మన తెలంగాణ మార్కెట్ ఏంటంటే కొంత దసరా వస్తే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ముందుగానే బాటిల్స్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ వస్తున్నాం. అదొక ట్రెడిషన్ లాగా మనకు కంటిన్యూ అవుతుంది. కాబట్టి మద్యం ఈ సేల్ ఎక్కువ జరగాలని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంటు వైన్ షాపులో, మనకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 2,620 వైన్ షాపులు ఉన్నాయి, 1,171 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక మిగతా సిటీలో కొన్ని మాల్స్ కూడా ఉన్నాయి. సో ఇవంతా పోలిస్తే చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా లిక్కర్ స్టాక్ ఫుల్గా పెట్టుకున్నాయి. గత వారం 10 రోజుల నుంచి కూడా ఏ వైన్ షాప్ చూసినా మనకు స్టాక్ ఫుల్గా కనపడుతుంది డిస్ప్లేలో. ఆ స్థాయిలో పెట్టుకున్నారు. ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో దసరా వచ్చిందంటే దసరాకు ఒక 10-12 రోజుల నుంచి, అంటే 2 వారాల ముందు నుంచే ఈ లిక్కర్ స్టాక్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ దసరా వచ్చిన సమయంలోనే ఎక్కువగా లిక్కర్ సేల్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ మద్యం ప్రియులు లిక్కర్ను తీసుకువెళ్తుంటారు కాబట్టి కొంత స్టాక్ అయితే ఎక్కువ పెట్టుకుంటారు. వైన్స్లు సంబంధించి కావచ్చు, అట్లనే బార్ అండ్ రెస్టారెంట్లు వీళ్ళంతా కూడా స్టాక్ ఎక్కువగా పెడతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ మద్యం తయారు చేసేటువంటి కంపెనీలు కూడా ఎక్కువగా తయారు చేసి డిపోలకు తీసుకొస్తాయి. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 19 వరకు ఉన్నాయి. ఆ డిపోలోకి వస్తాయి. డిపోలో వచ్చిన తర్వాత లారీలలో, తర్వాత డీసీఎంలలో ఈ లిక్కర్ను తీసుకొచ్చి అక్కడ దిగుమతి చేసుకుంటారు. తర్వాత అక్కడ డిపోల నుంచి మళ్ళీ వైన్ షాప్లకు పంపిస్తారు. ఇప్పుడంతా కూడా డిపోలో మద్యం కంపెనీల నుంచి లిక్కర్ ఏమో ఈ
మన డిపోలకు వస్తుంది, డిపోల నుంచి మన వైన్ షాప్లకు, బార్ అండ్ రెస్టారెంట్లకు పోతుంది అనమాట. సో ఇంకా అది కంటిన్యూ అవుతుంది. ఈరోజు సాయంత్రం తోటి క్లోజ్ అవుతుంది, రేపు పండగ కాబట్టి సో ఈరోజు రాత్రి వరకు అది కంటిన్యూ అవుతుంది. చాలా పెద్ద ఎత్తున లిక్కర్ సేల్ జరుగుతున్నట్టుగైతే మనకు లెక్కలు చెప్తున్నాయి. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టుగా ఈ ఫెస్టివల్ తర్వాత ఫెస్టివల్ తర్వాత కూడా ఇప్పుడు ఈరోజు ఒక 400 కోట్లు లిక్కర్ సేల్ జరిగే అవకాశం ఉందంటే మళ్ళీ 2వ తారీఖు కూడా జరిగేటువంటి 2వ తారీఖు కాదు కానీ 3వ తారీఖు నుంచి కొన్ని ఒక 2-3 రోజులు జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అక్టోబర్ 2 మనకు గాంధీ జయంతి కాబట్టి సో అప్పుడు మనకు ఇటు మద్యం కానీ లేదంటే మటన్ కానీ మనకు అవైలబుల్గా ఉండదు. కాబట్టి 3, 4, 5 తారీఖు వరకు కూడా అది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే సెలవులు ఉన్నాయి కాబట్టి. సో భారీగా లిక్కర్ సేల్ జరగడం పట్ల ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా కొంత హ్యాపీగానే ఉంది, ఎందుకంటే అనుకున్నటువంటి టార్గెట్ అవుతుంది అనేది. ఇంకొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలైనా కొంత లిక్కర్ సేల్ మీద ఇంట్రెస్ట్ పెడతాయి, ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో నిధులు కావాలన్నా ఈ లిక్కర్ సేల్ జరుగుతూనే ఇప్పుడు రాష్ట్రంలో మిగతా కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. గతంలో కేసీఆర్ ఉన్నప్పటికీ, తర్వాత అంతకుముందు రాజశేఖర రెడ్డి ఉన్నప్పటికీ, మిగతా ఎవరున్నప్పుడు ఏ ముఖ్యమంత్రులు ఉన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా ఖచ్చితంగా లిక్కర్ సేల్ అనేది ప్రభుత్వానికి ఆదాయ వనరు. అందుకే కొంత ప్రభుత్వం కూడా ఎక్కువగా దృష్టి పెడుతుంటుంది. చిన్న బ్రూవరేజెస్ కావచ్చు, లేదంటే ఇతర బ్రాండ్స్కి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాండ్స్ను మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి అమ్మే కార్యక్రమాలు కావచ్చు, లేదంటే బీర్ కంపెనీలకు సంబంధించి కావచ్చు, లేదంటే హార్డ్కి సంబంధించి అంటే లిక్కర్ సేల్కి సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, ఇతర కంపెనీలు, వైన్కి సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు, వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత ఎంకరేజ్ చేస్తుంది. కారణం ఏంటంటే కొంత ఆదాయం ఎక్కువగా లిక్కర్ నుంచి వస్తుంది కాబట్టి. సో మెజారిటీగా దాదాపుగా ప్రభుత్వానికి ఇన్కమ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పేటువంటి సమాచారం ఏంటంటే ఒక 70 నుంచి 80% లిక్కర్ సేల్ నుంచే రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ అమ్మకం ద్వారా వస్తుంది. దేంట్లో ఈ స్థాయిలో అంటే రిజిస్ట్రేషన్ జరిగిన ఇతర ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో కొంత పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం రాదు. కేవలం ఒక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారానే దాదాపుగా 70 నుంచి 80% మేర ఆదాయం వస్తుంది అనమాట. అందుకే ఒక 100 రూపాయలు ఉందంటే అందులో ఒక 70-80 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయి. 30 రూపాయలలో అటు వైన్ షాపులు కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్, లేదంటే మద్యం తయారు చేసేటువంటి కంపెనీకి పోతే మిగతా ఓ 70 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చేరుతుంది. అందుకే కొంత ఇంట్రెస్ట్ పెడతారు. సో లిక్కర్ సేల్ అయితే ఈసారి భారీగానే ఉంది. అంటే ఓవరాల్గా చూస్తే కనుక గతంతో పోలిస్తే కొంతమేర ఒక 210 కోట్ల మేర ఈ సెప్టెంబర్ నెలలో లిక్కర్ సేల్ పెరిగినట్టుగా మనకైతే చెప్తుంది. లక్షల కొద్దీ మన కేసులు అయితే అమ్ముడుపోతున్నాయి. ఇంకా మిగతా ఇప్పుడు అక్టోబర్ 5వ తారీఖు వరకు కూడా కొంత సేల్ జరిగే అవకాశాలు ఉన్నాయనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తుంది. ఇది లిక్కర్ సేల్కు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్. అపర్ణ.